ముఖ్యమంత్రి కేసీఆర్ బయటకు వచ్చి తెలంగాణ భవన్లో విస్తృత స్థాయి కార్యవర్గ సమావేశంలో నిన్న మాట్లాడిన మాటలు తోలు తీస్తాము ఒక్కొక్కరిదన్నది. ఇక మీ ఆటలు సాగము, నా మౌనాన్ని చేతగానితనంగా తీసుకోవద్దు, నేను మౌనంగా ఉంటే నా సావును కోరుకుంటున్న వైనము మీ నోట్లకే మొక్కాలని చెప్పేసి మొత్తం ఏకరువు పెట్టండి. 2 ఏళ్లలో జరుగుతున్న అంశాలు మెయిన్ అంశాలన్నీ కూడా ఏకరువు పెట్టేసరికి ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ప్రభుత్వమే కాదు, ఇటు బీజేపీలో కూడా ఉలిక్కిపడి ఆఖరికి నిన్న బీజేపీ ఈ స్టేట్ ప్రెసిడెంట్ మాట్లాడతారు. సో ఎవరిని మర్చిపోయారట? బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మర్చిపోయారట. మరి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రజలు మర్చిపోతే నిజంగానే బీఆర్ఎస్ మొన్న గ్రౌండ్లో అంటే ఈ పెద్ద లీడర్లు పోయి ఎవరు కూడా పార్టీ గుర్తుతో జరగని ఎలక్షన్స్ కాబట్టి ఎవరు కూడా పోయి ప్రచారం చేయలేదు. అయినా కూడా ప్రజలందరూ కూడా మంచి బుద్ధి చెప్పారు కదా. ఈ విషయం మరి ఇలా లేటుగా మేలుకున్నాక మరి తెలిసొచ్చిందా అర్థం కాలేదు. మేమే కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం అని చెప్పుకునే పరిస్థితికి వచ్చిరానంటే ఇవాళ ఏం జరుగుతుంది రాష్ట్రంలో అర్థం చేసుకోవచ్చు. ఒక్కసారి సింహం జూలు విదిల్చి బయటకు వస్తే ఏ రకంగా ఉంటుందనడానికి నిన్న జరిగిందే ఉదాహరణగా చెప్పొచ్చు. నిన్న ఆ పెద్ద ఆయన్ని చూడడానికి ఆ పెద్ద ఆయన ఒక్కసారి కళ్ళ నిండా చూసుకుంటే చాలు, ఆయన గుండెల్లో నింపుకుంటే చాలు అనేసి నిన్న కోకల్లలుగా వచ్చిన ప్రజానికాన్ని చూస్తే అర్థమవుతుంది. వీళ్ళందరికీ కూడా గుండెలు ఇట్లా జారుతున్నాయి, కొట్టుకునేదానికంటే అతివేగంతో కొట్టుకున్నాయి. ఇక రాత్రి అయితే నిన్న ఒక్కొక్కరి నిద్రలు కూడా పట్టలేదనుకుంటా. ఏదో నిన్న కేవలము ఆయన సమావేశంతో సరిపెట్టుకునేది కదా. ఆయన 3 బహిరంగ సభలు అన్నాడు, నేను నీళ్ళ కోసం కొట్లాడతానన్నాడు. టీఆర్ఎస్ మీన్స్ ఆయన టీఆర్ఎస్ అండ్ బీఆర్ఎస్ 2 పలికేసరికి ఇది కూడా ఒక డౌటే. ఏంటి, ఒకవేళ బీఆర్ఎస్ని మళ్ళీ టీఆర్ఎస్ చేయబోతురా అని ఆయన నోట్లో నుంచే వచ్చే ప్రతి మాట వీళ్ళకు శూలాల్లాగా తగిలినాయి. ఇప్పుడు అందరిలో కూడా ఒక ఉలుక్కు మొదలైంది. ఇక్కడనేమో ఆయన ముఖ్యమంత్రి ఏమో మంత్రులతో అత్యవసర సమావేశము, బీజేపీలేమో బీఆర్ఎస్నే మర్చిపోయారంటారు, బీజేపీని గుర్తుపెట్టుకున్నారు, నెత్తన పెట్టుకుని డ్యాన్స్ చేస్తున్నాడు. మరి బీజేపీనేమో ఇది నేనంటున్నమాట కాదు, తెలంగాణ ప్రజలు అంటున్నమాట. తెలంగాణలో ఆ పార్టీకి భవిష్యత్తు లేదు, రాష్ట్రంలో ఓటమి రాజకీయాలు చెల్లవు, కేసీఆర్ బయటికి రావడం అలాంటిదే, కాంగ్రెస్కు ప్రత్యామ్నాయం మా పార్టీయే, బీజేపీ కార్యకర్తలను వేధించడానికే విద్వేషపూరిత ప్రసంగ బిల్లు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు 6 గ్యారెంటీలను గాలి కదిలేస్తారా? విజన్ డాక్యుమెంట్ పేరిట కొత్త హామీలు దేనికి సంకేతం? ఇలా ఇప్పుడు గుర్తొచ్చినాయేమో 6 గ్యారెంటీలు అసలు ఉన్నాయా, ఇచ్చిండ్రా, అసలు ఏమిచ్చిర్రు అనేదన్నా కనీసం ఈ బీజేపీలకు తెలుసా అనేది కూడా డౌటే. అసలు తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు ఈ కాంగ్రెస్ రాష్ట్ర ప్రభుత్వంలో ఏ రకమైన ఇబ్బందులకు గురవుతున్నారు అన్నదన్నా వీళ్ళకి కొంచెమన్నా సోయిందా అనేసి తెలంగాణ ప్రజలు అడుగుతున్నారు. ఎందుకంత ఉలిక్కిపాటు ఎందుకు? అన్నీ ఏకరు పెట్టుకోండి, ఏది మర్చిపోలేదు. వీళ్ళు ఏమనుకున్నారంటే ఆయన అల్లనే ఉన్నాడు వ్యవసాయ క్షేత్రంలో, ఆయన ఏముందిలేక రెస్ట్ తీసుకుంటారు, ఆయన ఆరోగ్యం గురించి చిల్లర మాటలు ఎట్లా పడితే అట్లా మాట్లాడిరు. నేను అన్నిటికీ కూడా ఒక్కసారిగా ఆయన గత 10 ఏళ్ళ అధికారంలో ఉన్నట్టు ఏ రకంగా గంభీరంగా, ఏ రకంగా ఒక సబ్జెక్టు మీద ఎలాంటి గ్రిప్ ఉంది, ఎట్లా మాట్లాడిండు అనేది. ఎందుకంటే జనరల్గా ఉద్యమ కాలం నుంచి కూడా కేసీఆర్ మాట్లాడతాడంటే టీవీలకు అత్తుకుపోయి ఉంటారు. నిన్న కూడా అంతే, ప్రెస్ మీట్ ఉందంటే లక్షల మంది నిన్న టీవీలకు సెల్ ఫోన్లకు అంకితమైన నిన్న ఏం మాట్లాడతారు అనేసి ఆసక్తిగా గమనించారు. అందులో వీళ్ళు కూడా ఈ బీజేపీ అయితేంది లేకపోతే కాంగ్రెస్ అయితేంది అనేసి అట్లా కట్టుకొని కనురెప్పలు వాల్చకుండా కూర్చొని చూసారు. ఇంకెమ్మడే 6 గంటలకు ప్రెస్ మీట్ ఉంటుంది, ఫస్ట్ 4 గంటలకు అన్నారంటే 5 గంటలకే ఓ మంత్రి ప్రెస్ మీట్ అని పెట్టింది, మళ్ళీ పోస్ట్ పోన్ చేసుకున్నారు. ఈ రోజు పెట్టేసి ఏం మాట్లాడుతారో వాళ్ళకే అర్థమవుతలేదు. ఆ మంత్రులు అంతా ఉలిక్కిపడ్డారు. దేనికంత ఉలిక్కిపాటు అంటే ఇంకా మాకు ఇంకా 2 ఏళ్ళే అయిపోయింది, ఇంకా 3 ఏళ్ళ సమయం ఉందంటే ఏడుందిరా, 2 ఏళ్ళు అయిపోయింది, మీరు వెళ్ళిండ్రు, ఈ 3rd ఇయర్ రన్నింగ్ అవుతున్నారు మీరు. 2 ఇయర్స్ పాలన పూర్తి అయిపోయింది, 3rd ఇయర్ రన్నింగ్, 1 ఇయర్ పీరియడ్ ఆల్రెడీ మీకు ఎలక్షన్ పీరియడ్ చూస్తే ఇంకేముంటుంది, ఇంకా మేము 3 ఏళ్ళు ఉన్నామని ఒక భ్రమలో బ్రతుకుతున్న విధానం చూస్తుంటే నిజంగా చాలా హాస్యాస్పదమైన విషయం అని చెప్పాలి. ఇవాళ కేవలం వచ్చి ఒక కార్యవర్గ సమావేశంలో ఇంకా అసలు కథ ముందుంది కదా. ఈయన చెప్తున్నాడు, మీరు రోడ్డు మీద కాదు చర్చించేది, మీరు అది రోడ్డు ఎట్లయితుంది, వాళ్ళ అధికారిక భవన్ కదా, ఏమనుంటే అసెంబ్లీకి ఎందుకు మీరు ఈ 2 ఏళ్ల కాలంలో ఏం చేసిరు? మీ స్టేచర్ సమాన స్థాయి కాదు అని చెప్పేసి కనీసం నా పేరు కూడా ఆయన పలకట్లేదు. ఏ రకంగా ఆయన అసెంబ్లీకి రప్పించి అవమానపరచాలనుకున్నారో అనేది ఈరోజు మీరు మాట్లాడండి. మీరు వస్తే మేము చాలా గౌరవంగా చూసుకుంటామంటే ఏంటది ఉద్దేశం? అంటే మీరు ఇంతకుముందు అవమానపరచాలనుకున్న విషయం కూడా కరెక్టే కదా. మళ్ళీ చెప్తా, స్టేచరు సమాన స్థాయి అంటే తిరిగే కార్లల్లోనో వేసుకున్న బట్టల్లోనో ఇవి కాదు, ప్రజల గుండెల్లో శాశ్వతంగా గుండెలో నిలుపుకుంటారు కదా, దాన్ని
స్థాయి అంటారు. తెలంగాణ గురించి అహర్నిశలు కష్టపడి తెలంగాణ బాగుండాలి, తెలంగాణలోని బిడ్డలందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటారు చూడు, అది స్థాయి అంటే. కానీ ఇవాళ మేము ఆయన బహిరంగ సభలు పెట్టినా ఆయన జస్ట్ 39% మాత్రమే కట్టుబడి 299 టీఎంసీలకు మాత్రమే ఆయన సంతకం పెట్టిండు. ఆ వీడియోలు మేము ప్రదర్శింపజేస్తాము అన్నారంటే నిజమే. ఈరోజు నిజాలు బయటికి రావాల్సిన అంశం ఉంది. ఆయన బాజాప్తా బయటకు వచ్చి మాట్లాడుతూ అంటున్నారు కదా. కృష్ణా జిల్లాలో జరిగిన అన్యాయం పైన 99% పూర్తయిన ప్రాజెక్టు పాలమూరులో ఈరోజు తట్టెడు మట్టి ఎత్తకుండా ఎందుకున్నారనే విషయాన్ని కూడా ప్రస్తావించి బహిరంగ సభలో ప్రస్తావిస్తారు కదా. చలో ఈరోజు వాస్తవాలు, ఎందుకంటే మేము ఇంత కట్టుబడి ఉన్నాము, ఆయనకు అంతే కట్టుబడినాడు, అన్యాయం చేసింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కాదు, ఇప్పుడే అన్యాయం చేసినని మాట్లాడుతారు కదా. అన్యాయం చేసిన వేదికకు వచ్చేసి అది ప్రతిపక్షంలో ఉండి బహిరంగ సభలు పెట్టి మాట్లాడరు కదా. చలో అసలు రాజకీయం ఇప్పుడు మొదలైంది. నిజంగా మస్తు హీట్ ఎక్కిందని చెప్పాలి. ఇంకా సరే మీరు ఇంకా ఒక భ్రమలో ఉన్నారు కదా, మాది 2 ఏళ్ళే అయింది, ఇంకా మేము 3 ఏళ్ళ మాకు సమయం ఉందని, 2 ఏళ్ళు 3 ఏళ్ళ పడ్డారు ఆల్రెడీ మీరు, ఇంకా సమయం ఉందని మీరు ఇట్లాగే నత్తనడొక అంటే మేమేం సపోజ్ ఎట్లుంటుందంటే కుందేలు తాబేలు పరుగు పందెం గుర్తొస్తుంటుంది. బాగా కుందేలు ఎగిరెగిరి పడుతుంది అన్నట్టు. నాకెంత తాబేలు చాలా స్లో, నేను చాలా పరిగెత్తుకుంటే అది వచ్చేసరికి నాకు ఎంతో సమయం పడుతుంది అనేసి మంచిగా చెట్టు కింద గుర్రు పెట్టి నిద్రపోతుంటుంది. ఎంతలో ఇట్లా లేస్తే ఇట్లా జట్టున పరుగు పందెం ఉంటే పోతూ ఉంటుంది. ఏమవుతుంది, దీని పడికి దీన్ని చేసుకుంటే ఎట్లయినా కూడా కుందేలు అనేది పాపం తన పర్సనాలిటీ తను స్లో కాబట్టి తను పోతూనే ఉంది ఏముంది అది అట్లనే గుర్రు పెట్టుకొని ఉంది. నిద్రలు వచ్చేసరికి కుందేలు పరుగు పందెం గెలిచేసింది. ఏది తాబేలు. అయ్యో అంటే ఇక్కడ ఒక వ్యూహం, ఒక ఆలోచన, ఇవన్నీ ఉండాలి. ఎట్లుందంటే మీ పరిస్థితి ఇప్పుడు కుందేలాగా ఆలోచిస్తున్నారు. నేను ఎగిరెగిరి పడతాను, నేను ఎగిరితే చూసిరు కదా మన ఫుట్బాల్ గ్రౌండ్లో ఎగురుతుంటే అబ్బాబ్బా గంట మ్యాచ్ కదా, పాపం ఎంత ఆడతారో అనుకున్నారు. కానీ ఏమైంది చివరికి, అట్లనే ఉంటుంది సేమ్. ఇంకా 3 ఏళ్ళు ఉందని లెక్క పెట్టుకొని తట్టెడు మట్టి తీయకుండా ప్రశ్నిస్తే మాత్రము ఎదురు బురదలు జల్లుతాము, వాళ్ళు కడుక్కునే పనిలోనే బిజీగా ఉంటారని మీ ఒక చాకచక్యం అనుకుంటారు కదా. అన్నిటికీ క్లోజ్. తోలు తీసుడు కార్యక్రమం అంటే ఆ తోలు తీయడం అంటే ఏంది, మీరు చేస్తున్న పరిపాలన ఏ రకంగా ప్రజల ముందు పెట్టబోతున్నారు, తోలు తీయడమే కదా, తోలు తీసి ఉప్పు కారం పెట్టడానికి కూడా వాళ్ళు సిద్ధమయ్యారు అని అంటే ఏంది, మీవన్నీ కూడా మీరు ఇచ్చిన హామీలేంది, ఈ 2 ఏళ్ల కాలంలో మీరు చేసిందేంది, మీరు ఆడుతున్న అబద్ధాలేంది, ఇవన్నీ ప్రజల ముందుకు తీసుకురాబోతున్నారు.